వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్. సరే ఓకే, ప్రతి విలేజ్ చూస్తాను. మాకు ఇప్పుడు అడిషనల్గా మండలాలు లేవు, ఓన్లీ ముందు ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి విలేజ్ నేనైతే చూసి ఎక్కడ ప్రాబ్లం ఉందో యూనిట్గా రిక్వెస్ట్ చేస్తాను. మన దృష్టిలో ఉన్నాయి, అయినా సరే మీరు సంపత్తి నిలబెట్టుకో. నేను వచ్చిన వెంటనే ఎంపీ గారు కొంచెం ఫస్ట్గా ఈ మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి, వాటిని మీరంతా గ్రామాల్లో తిరిగి అన్ని సమస్యలు ఓల్డేజెస్ కానీ సరఫరా విషయంలో కానీ ఇవన్నీ కొంచెం పరిష్కారం చేయాలని అన్న సూచించారు. దాని ప్రకారం నేను ఈ ముదిగు మండలంలో గత 15 రోజులుగా తిరుగుతున్నాను. నా దృష్టికి వచ్చిన సమస్యలు నేను ఎప్పటికప్పుడు నా పరిధిలో ఉన్న వాటిని నేను పరిష్కారం చేస్తూ, నా పరిధిలో లేని వాటిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్తూ, ఈ 6 సబ్స్టేషన్లకు సంబంధించి మనకు మెయిన్ సప్లై వచ్చేసి కదిరి గుంటాకోల సబ్స్టేషన్ ఒకటి 130 kV, తర్వాత ధర్మవరం 130 kV నుంచి కూడా సరఫరా జరుగుతూ ఉంది. ఈ దూరం నుంచి 130 kV సప్లై, 30 kV సప్లై 130 kV సబ్స్టేషన్ దూరంగా ఉండడం వల్ల పొందుతున్నారు కాబట్టి మాకు కూడా సంతోషమే. పనిచేసే ఏమో కావాలని మేము కూడా కారణం కోరుకుంటున్నాం. కరెంటు సమస్య అయితే గట్టిగా ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తారు కాబట్టి నీకు ఎవరు కోరుకోవద్దు, ఎవరు చేయడం లేదు. దీని నెంబర్ దొరికితే అందరూ కోరుకు చేసేవాళ్ళే. పల్లెల్లో ఎలపండ్లు సరిగ్గా పని చేయడం లేదు. ఫస్ట్ నువ్వు ఎలపండ్లను బాగా పని చేయించేది. రైతు సమస్య ఎక్కడ ఉందా తొందరగా అక్కడ ఉంది. ఒకసారి ఎన్నో గారు వాళ్ళు చెప్పేది రెడ్డిపల్లి నుంచి నాగారెడ్డిపల్లి కరెంట్ వదులుతున్నారు. అక్కడ నాగారెడ్డిపల్లిలో ఓల్టేజ్ అనేది డైలీ ఉండడంతో రైతులు చాలా ఓల్టేజ్ అసలే ఉండడం. నాగారెడ్డిపల్లి మనకు వైపు నుంచి రావాలి కరెంటు, కానీ మాకు రెడ్డి ఉంటే మంత్రి గారితో వెంటనే మాట్లాడి అన్ని ట్రాన్స్ఫర్ చేసి ఓల్టేజ్ ప్రాబ్లం లేకుండా చేయడం జరిగింది. యాక్చువల్ మంత్రి గారు వెంటనే స్పందించడం, ఓల్టేజ్ లో ఓల్టేజ్ చాలా ఇబ్బంది పడుతుంది. తర్వాత ముదుగు కాల్మోసరిగా ఆర్టీఎస్ వర్క్ జరిగితే ఈ బాదూరికి సంబంధించి అప్పటి నుంచి వస్తారు ఆ లైన్ ఏదో కొద్ది మనలో ఏదో ఉంటే ఆ బాబుతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. సమస్యలు ఏమున్నా కూడా నా దృష్టికి తీసుకెళ్తే నేను మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, లేదా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తే అంటే అవి సమస్య క్లియర్ సమస్య ఉంటే వెంటనే కూడా దాన్ని క్లియర్ చేస్తామని చెప్పి మంత్రి గారు కూడా ఈరోజు జరుగుబాటు ముందు అసెంబ్లీ పోక ముందు కూడా మార్నింగే మాట్లాడడం జరిగింది మంత్రి గారితో. ఈ విషయాలు ఏమన్నా కూడా మీరు క్లుప్తంగా మండల మీట్లో అన్ని ఎంటర్ చేసుకోండి సమస్యలన్నీ కూడా అని చెప్పింది. మీకు ఎంపీటీసీలకు సర్పంచులకు మీ విలేజ్ లేవున్నా కూడా దృష్టికి తీసుకురంటే అన్ని నోట్ చేసుకుంటాం. నోట్ చేసుకున్న తర్వాత ఈ కాపీ మంత్రి గారికి కూడా ఒకటి ఖచ్చితంగా ఈ నివేదిక ఏదైతే ఉన్నాయో మన మండల మీట్లో ఏవైతే చర్చించుకుంటామో మనము దీనిని కూడా నేను మంత్రి గారికి పంపిస్తాను. మంత్రి గారికి పంపించేసి సంబంధించిన అధికారులు మండల అధికారులకు అయితే మండల అధికారులతో వెంటనే చేయించగలుగుతాము. లేదు మన కాలేదు అనుకుంటే జిల్లా అధికారులతో మాట్లాడతాము. మాట్లాడి కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. హాస్పిటల్ సంబంధించి ఎవరే కానీ ఇక్కడ మాకు చూడలేదని కానీ, లేకపోతే ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్లు అందుబాటులో లేదు కానీ ఈ 5 years ఈ 4.5 years కూడా చూశాను. ఇక్కడ నుంచి కంప్లైంట్ అడిగితే వెరీ గుడ్, మీరు బాగా చేస్తున్నారు. యాక్చువల్ హాస్పిటల్ కూడా వీళ్ళు ఒక ఎలా పెట్టుకుంటారంటే ఆ గ్రీనరీ తర్వాత ఆ హాస్పిటల్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. అన్ని హాస్పిటల్స్ నిజంగా మీకు మిమ్మల్ని తీసుకొని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని మిమ్మల్ని చేయాలని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఇక్కడ ముదిగుకు వచ్చేందుకే అన్ని కంప్లైంట్స్ ఉంటాయి. ఏంటండి డాక్టర్ హాస్పిటల్స్ యాక్చువల్గా శాంక్షన్ అయింది తొందరలో 40-40 లక్షలతో ఇప్పుడు మాత్రం మీకు జగబాటి మీటింగ్ వచ్చిందంటే మాత్రం మేము ఆ పేషెంట్ చూస్తున్నాము. ఎక్కడ టైంకి రావాలంట, రోజు పేపర్లు రోజు ఇది జగబాటి మీటింగ్ రావాలి కదా, సమస్యలతో మాట్లాడాలి కదండి.
లేకపోతే వస్తారు ఏదో మీటింగ్ ఎప్పుడో అంటారు. మీరు ఒకసారి ఒక పని చేయండి, ఫెస్టివల్ తర్వాత ఒక డేట్ చేయండి సార్, వాళ్ళకి కండక్ట్ చేయండి. మొత్తం ఒకసారి వెళ్తాం, దాంతో మాట్లాడతాం. ఎవరైనా మాకు ఎమర్జెన్సీ అంటారు, ఆడ చూసి ఉంటారు పేషెంట్లు ఉంటే వాళ్ళకి మాట్లాడతారు. ముగింపు హాస్పిటల్ ఇప్పుడు పని చేసే వాళ్ళని ఎప్పుడైనా సరే, ఇప్పుడు చూడు పలకవేపల ఉంది హాస్పిటల్, ఆలస్యంగా వాళ్ళు ఎందుకు పోగొడుతున్నామంటే వాళ్ళు పని చేస్తారు కాబట్టి పోగొడుతున్నాం. మాకేం అధికారులు అందరూ ఒకటే, మాకు ఎవరు ఎక్కువ పని చేస్తారో వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేస్తాం. వీడికి వచ్చే మునిగిపోవడంలో మాత్రం చెత్త చెదారము హాస్పిటల్ మాత్రం ఉండదు. మన మనీష్ గారు వస్తే మేమే క్లీన్ చేసినాం, మేమే కావాల్సి చేసి తీసుకున్నాడు. ఎట్లా అండి అట్లా పెట్టుకోవాలంటే ఎప్పుడైనా కానీ మనం ముందే పరిసర ప్రాంతాలలో ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంచుకుంటామో అది ఆటోమేటిక్గా మనకు అందరికీ హెల్తీగా ఉంటుంది. మీరు ఏం మాట్లాడతారు, డాక్టర్ గారు వస్తే మేము ఏదైనా మాట్లాడుతుంటే ప్రభుత్వంలో ఇప్పుడు దాన్ని మన మంత్రి గారి దృష్టికి తీసుకోకపోతే వెంటనే దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. తొందరలో కూడా పనులు స్టార్ట్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. 1,40,00,000 రూపాయలు. 1,40,00,000 అంటే దాన్ని అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ కోఆపరేషన్ మెంబర్ గారికి అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తూ, సార్ కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం ప్రవేశపెట్టింది సార్, విద్యాంజలి 2.0. సో మామూలుగా ప్రతి పాఠశాల దాతలు చాలా మంది గ్రామాల్లో ఉంటారు. ప్రతి పాఠశాల మా అభివృద్ధి చేసుకోవాలని ఆశ పెట్టుకుని ఉంటారు. కాబట్టి అందరికీ తెలియకుండా ఎవరో పాఠశాలకి వెళ్ళి దాతల రూపంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు. సో అందుకే ప్రధానమంత్రి ఒక విద్యాంజలి అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో విద్యాంజలి ఇక్కడ పాఠశాల ప్రభుత్వం ఒకటే కాకుండా ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా ముఖ్యమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో ఎవరైనా కానీ దాతలు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, తర్వాత స్కూళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. దాతలు ఎవరైనా సహాయం చేయాలనుకున్నప్పుడు అక్కడ ఆన్లైన్లోనే వాళ్ళు సహాయం వాళ్ళ పేర్లు అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వాళ్ళు ఆ స్కూల్ అన్నీ కనపడుతూ ఉంటాయి. ఎక్కడికైనా సార్ అంటే కేవలం మన ప్రాంతంలోనే కాకుండా ఆన్లైన్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా కూడా ఎవరైనా పాఠశాలలు అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు దాత రూపంలో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో దీనిపైన ప్రజలందరికీ అవగాహన కల్పించమని చెప్పారు సార్. సో ఆ విధంగా విద్యార్థుల పైన ఎవరైనా సహకారం అందించేటట్టుంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతున్నాం సార్. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి రాకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలకి వెళ్తే హెడ్ మాస్టర్లే రిజిస్ట్రేషన్ చేపిస్తారు సార్. తర్వాత మనకు స్కూల్ ఉంటాయి కదా, మొక్కలు నాటించే కార్యక్రమం ఒకటి పెడదాము. అది ఒకసారి చూసుకోండి. ఎందుకంటే మన మంత్రి గారు మన మండలానికి 3,500 మొక్కలు ఇస్తున్నారు. దాదాపు అంటే దాంట్లో వెరైటీ 30 రకాల వెరైటీ ఉన్నాయి. పూల చెట్లు కావచ్చు, మన పొలాలు తీసే చెట్లు కావచ్చు, ఇవన్నీ ఇస్తున్నారు. మనం కొన్ని స్కూళ్ళు ఐడెంటిఫై చేయండి, కొద్దిగా ఎక్కడైతే బాగా చూసుకుంటారో టీచర్స్ అనే సార్ పెట్టిద్దాం. సరే ఒక ప్రోగ్రామ్ పెట్టి తొందరలో ఇచ్చేస్తాం సార్. తర్వాత మనకు మంత్రి గారు మన ముగింపు మండలంలో 10వ తరగతి చదువుకున్న గర్ల్స్ పిల్లలు కూడా సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా ఉంటుంటారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులు 100 రోజుల ప్రోగ్రాం అనేది స్కూళ్ళలో సాయంత్రం పూట ఉదయం పూట ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రాథమిక పాఠశాలలో కూడా 75 రోజుల ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ మధ్యలోనే మన మంత్రివారి గారు మన గర్ల్స్ హై స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు అన్నగారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. తొందరగా ఇక స్టార్ట్ అవుతుంది. సో అదేవిధంగా ఈ 10వ తరగతి విద్యార్థులు ఎవరైనా కానీ సిడి గ్రేడుల్లో తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అవుతామనే భావన ఉండే వాళ్ళకి కొత్తగా కమిషనర్ గారు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఆ పాఠశాలలో ఉన్నటువంటి సిడి గ్రేడ్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ధర్మవరం అట్లా డివిజనల్ లెవెల్లో కానీ లేదా దగ్గరలో ఉన్నటువంటి హాస్టల్లో వాళ్ళకి రిసెప్షన్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది సార్. అది ఈ రోజు నుండి ఎవరైనా కానీ మన గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలు 10వ తరగతిలో సిడి గ్రేడ్ ఉన్నటువంటి విద్యార్థులందరినీ
తీసుకొని ఈరోజు వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం సార్. సార్ అదేవిధంగా నిన్న కేజీటీవీ దగ్గర ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ రోడ్కి అడ్డంగా ఉంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ మేడం గారు వచ్చేసి వాటిని వెంటనే ఏఈ సార్ చెప్పడం వల్ల వాళ్ళు వెంటనే చర్యలు చేపడతామని మారుస్తామని చెప్పి జరుగుతుంది సార్. సార్ స్కూల్కి కొన్ని ప్రత్యేక అవసరాలు ఉన్నాయి సార్. ఆ అవసరాలు ఏమంటే ప్రతి పాఠశాలకి ఎంతవరకు స్థలం ఉండాలి కానీ ఎక్కడ కూడా పట్టా అనేది ఎవరికి లేదు సార్. అంటే కొన్ని స్థలాలు దురాక్రమణ అవుతున్నాయి. సో వాటికి నిన్న తహసీల్దార్ గారితో మాట్లాడితే పంచాయతీ లెవెల్లో తీర్మానాలు చేయమని చెప్పినారు సార్. అంటే రీసర్వే జరుగుతున్నాయి కాబట్టి ప్రతి పాఠశాలకు కూడా పట్టా ఇస్తాము కాబట్టి అక్కడ పంచాయతీ లెవెల్లో తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు సార్కి లెటర్ రూపంలో ఇస్తే కదా వాటిని ఆర్డీ గారికి ఇచ్చిన తర్వాత స్కూల్కి పట్టాలు ఇస్తామని చెప్పినారు సార్. సో అది కార్యక్రమాన్ని ఇక్కడ ఈ సమావేశంలో తీర్మానం చేయాలని కోరుతున్నాం సార్. పంచాయతీ సెక్రటరీలో అర్థమైంది కదా, అంటే మనకు విలేజ్లో ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్కి సంబంధించి ఒక తీర్మానం సర్పంచులు గారు కూడా సర్పంచులు ఒక విలేజ్లో అన్ని స్కూళ్ళల్లో కూడా అన్ని విలేజ్ గ్రామాలలో కూడా స్కూల్స్ ఉంటాయి. దానికి యాక్చువల్గా వస్తాడు అంటే ఈ కొలతలు అంతే కదా, కొలతలు తీసి ఇంత పెట్టు ఇంత ఉందని చెప్పేసి ఒక పంచాయతీ తీర్మానం చేసి మాకు తీసుకెళ్తే మేము కావాలంటే దాన్ని పంపించేస్తాం. అంతే ఎవరు ఇస్తారండి సర్పంచులు ప్లస్ కార్యదర్శులు రెవెన్యూ వాళ్ళు వాళ్ళ అవసరం లేదు. సర్వే చేసి సార్ స్కెచ్ చేసి అలా చెప్పండి. అలా ఆ విషయం మీకు పంచాయతీ సెక్రటరీ చెప్పాలి కదా, గమ్మని ఉంటారు. చెప్పండి చెప్పండి మా సార్. అందుకే మీరు ఏం చేస్తారంటే మన ఆఫీస్లోనే కదా కూర్చుంటేది ఎవరు సర్వే విఆర్ఓ ఇద్దరిని కూర్చోబెట్టుకొని మన ఫస్ట్ సర్వేతో స్కెచ్ అయిపోయింది ఎంత పొజిషన్లో ఉంది స్కూలు ఎంతవరకు ఉంది అనేది ఇచ్చిన తర్వాత సర్వే నెంబర్ ఆటోమేటిక్గా తెలుస్తుంది. తెలిసిన తర్వాత విఆర్ఓ అవసరం